హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ రెడీ చేసుకుందాం. ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అండి. మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ పక్కన పెట్టుకోండి. ఫస్ట్గా చికెన్ తీసుకుని దానిలో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకోండి. చిటికెడు పసుపు చాలు. మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకుని చక్కగా కలుపుకోండి, మర్దనా చేసుకోండి. తరువాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, మనకి గరం మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసుకుని చక్కగా ఈ చికెన్కి మర్దనా చేస్తూ పట్టించండి. చక్కగా చికెన్కి ఎంత బాగా పట్టిస్తే అంత టేస్ట్గా ఉంటుంది. 1 అవర్ తర్వాత అలా ఉంచండి. దాన్ని 1 అవర్ మ్యాగ్నేట్ చేయండి. తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు, కొత్తిమీర, జీడిపప్పు, పచ్చిమిర్చి, బఠానీ, కొన్ని రొయ్యలు, మీకు బియ్యం నేను 1 లోటా బియ్యం తీసుకుంటున్న, బాస్మతి రైసు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని పక్కన పెట్టుకుని 1 బాండీ తీసుకుని వాటర్ పోసుకుని దానిలో బిర్యానీ మసాలా వేసి మరిగిన తర్వాత మన బియ్యం అనేవి వేయండి. ఇవి బాస్మతి రైస్ వేసి ఉడకనివ్వండి. ఇంకొక పక్కన మనకి 1 బాండీ తీసుకోండి. దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు ఫస్ట్ వేగనివ్వండి. ఉల్లిపాయలు అనేవి దోరగా వేయించి పక్కకు తీసుకోండి. జీడిపప్పు కూడా వేయించి 1 బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలన్నీ ఈ నెయ్యి నూనెలో వేసుకుని చక్కగా వేగనివ్వండి. దానిలో కొంచెం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవి వేసుకుని బాగా వేగనివ్వండి సువాసన వచ్చే వరకు. తరువాత మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఈ పాత్ర, మందమైన దళసరి పాత్ర తీసుకున్నాను. ఈ పాత్ర అంతా లేయర్ వైజ్గా చక్కగా పల్చగా పరుచుకోండి. ఈ పరుచుకున్న చికెను మనకి కుక్ అవ్వటానికి ఈజీగా ఉండటానికి సిమ్లో పెట్టి కుక్ చేస్తాము. ఈ మందమైన పాత్ర ఉంటేనే మనకి అడుగంటకుండా చక్కగా వస్తుందండి బిర్యానీ అనేది. అలా పాత్రలో పరుచుకున్న తరువాత మనం ఈ పక్కన స్టవ్లో మనకి రైస్ ఉడుకుతుంది. ఇది 60% బాయిల్ అయిన రైస్ని తీసుకుని ఈ చికెన్ మీద అలా పల్చగా పరుచుకోండి. ఈ పల్చగా లేయర్ వైజ్గా పరుచుకుంటుంటే చక్కగా బాగుంటుంది. దీనిలో కొత్తిమీర, పుదీనా కూడా మధ్య మధ్యలో వేస్తూ ఆ రైస్ అంతా మొత్తం ఈ బిర్యానీ పాత్ర నిండా అలా పరుచుకుని కొంచెం వాటర్ కూడా, ఈ బిర్యానీ రైస్ ఉడికింది కదా, ఈ రైస్ ఉడికిన వాటర్ని కూడా కొంచెం దానిలో కొంచెం పోయింది అడుగులో. ఎందుకనంటే అడుగు అంటకుండా చక్కగా మెత్తగా అవ్వకుండా అటు ఇటు కాకుండా 1/2 గ్లాస్కి సరిపడా పోయింది. పోసేసి జీడిపప్పు మనం వేయించుకున్నాం కదా, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, బఠానీలు ఇవన్నీ వేసేసి మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వండి. తరువాత మళ్ళీ మనం అడుగంటకుండా ఉండటానికి మనకి ఉంటాయి కదా ఇంట్లో అట్ల పేనం, అలాంటి వాటిల్లో పెట్టి ఈ బాండి మళ్ళీ దాని మీద పెట్టి స్లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఉడకనివ్వండి. మనకు తెలుస్తుంది, స్పూన్ పెట్టి చూడండి. తరువాత కూడా మళ్ళీ మనం ఉడకటానికి పైన పాత్ర మీద దాని వాటర్ పెట్టి చక్కగా ఉడకనివ్వండి. ఇదిగో చూసారు కదా, చికెన్ బిర్యానీ అలా రెడీ అవుతుంది. చాలా టేస్ట్గా, మాడిపోకుండా చాలా బాగుంటుంది అండి. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.